వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇద్దరు పిల్లలు ఉండాల్సిందే, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు. జాబితాలో తమ కులం లేదని సర్వే బహిష్కరణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు. టాటా గ్రూప్ ఆధ్వర్యంలో ఏపీలో 20 హోటళ్లు. మంత్లీ సిప్ ఇన్ఫ్లో సరికొత్త రికార్డు, మొదటిసారిగా 25 కోట్ల దాటింపు. భవిష్యత్తులో యువత తగ్గుతుందని, అందుకే జనాభాను పెంచాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. నిన్న ఉపాధ్యాయుల అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్న ఆయన పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి అందరూ మాట్లాడాలని సూచించారు. ఇద్దరు పిల్లలు లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హత అనే నిబంధన పెడుతున్నామని చెప్పారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే దక్షిణాది రాష్ట్రాల్లో పిల్లలు తగ్గిపోతారని వ్యాఖ్యానించారు. భారతదేశంలో జనాభా అనేది ఒక అడ్వాంటేజ్గా వచ్చింది. ప్రపంచంలోనే మీరు ఒక్కసారి చూస్తే యంగెస్ట్ దేశం భారతదేశం. ఈ అడ్వాంటేజ్ ఇంకొక 25 సంవత్సరాలు ఉంటుంది. నేను అందుకే ఈరోజు ఇంకొక మాట చెప్పాను, పాపులేషన్ మేనేజ్మెంట్ అని చెప్పి మాట్లాడాను. ఇటీవల మీరు ఒకసారి చూసినప్పుడు పుతిన్ మాట్లాడుతున్నారు, రష్యా ప్రధానమంత్రి. 8 నుంచి 10 గంటల వరకు ఎక్కడికక్కడ ఇంటర్నెట్ ఇవన్నీ ఆఫ్ చేసేసి అందరూ ఫ్రీగా ఆలోచించుకునే పరిస్థితి రావాలి. ఈ టెక్నాలజీ వల్ల టెన్షన్ ఎక్కువ అవుతుంది, కనీసం ఫ్యామిలీ కలిసి ఉండే పరిస్థితి లేకుండా పోతుంది, జనాభా తగ్గిపోయిందని బాధపడే పరిస్థితికి వచ్చారు. ఇది ఇక్కడుండే టీచర్లకు చాలామందికి ఒక ఐడియా ఉంటుంది. నేను ఒకప్పుడు పాపులేషన్ కంట్రోల్ కోసం పనిచేశా. ఇదే మరి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేవాడిని. ఒక బిడ్డ ఉంటే లాభమా, 2-3 ఉంటే లాభమా అని చెప్పి డిస్కస్ చేసేవాడిని, డిబేట్ చేయించేవాడిని. అందరూ కూడా సింగిల్ చైల్డ్ పేరెంట్స్ వచ్చి మా అబ్బాయిని బాగా చూసుకుంటున్నాం అంటే నేను కూడా ఆనందపడి ఇంకా ఎక్కువ ప్రమోట్ చేశా. ఇంకొక పక్క కొన్ని నిర్ణయాలు కూడా చేశా. 2 కంటే ఎక్కువ పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి వీలు లేదని రిస్ట్రిక్షన్ పెట్టాం. ఇప్పుడు సౌత్ ఇండియాలో పాపులేషన్ తగ్గిపోతూ ఉంది. యూరోప్లో పాపులేషన్ తగ్గిపోయింది. చైనా, జపాన్, సౌత్ కొరియా, ఏ దేశం చూసినా జనాభా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. టెస్లా అధినేత మొన్న మాట్లాడుతున్నాడు, నాకు 12 మంది పిల్లలున్నారు, మీరు కూడా పిల్లల్ని ఎక్కువ కనండి, లేకపోతే దేశంలో ప్రపంచంలో మనుషులే ఉండరు, జాగ్రత్తగా ఉండమని చెప్పే పరిస్థితికి వచ్చాడు. నేను కూడా ఒకటి ఆలోచించాను. ఆలోచన, 2 పిల్లలు లేకపోతే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత ఉండదని కొత్తగా పెట్టాలని. అంటే కొన్ని నిర్ణయాలు మనం చేయకపోతే కడాన మనం పని చేయబోయేది మనుషుల కోసంగా, చెట్ల కోసం పని చేయాలి. అంటే ఒక్కొక్కసారి కొన్ని దేశాలు సరైన సమయంలో స్పందించకపోతే వచ్చే ప్రమాదాలు ఇవన్నీ. ఈ రోజు నుంచి మనం కూడా ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు చేయగలిగితే భారతదేశానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది. 2047 వరకు మనకు డెమోగ్రఫిక్ డివిడెంట్ అడ్వాంటేజ్ ఉంటుంది. సౌత్ ఇండియాలో పాపులేషన్ తగ్గుతూ ఉంది, యూపీ, బీహార్లో పాపులేషన్ కొద్దిగా పెరుగుతూ ఉంది. రాను రాను ఆదాయం పెరిగితే స్వార్థం పెరిగి పిల్లలు వద్దనుకుంటారు. నేను ఎప్పుడూ ఒకటి చెప్పేవాడిని, ఐటీని ప్రమోట్ చేశాను. భార్యాభర్త ఇద్దరికి ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళందరూ ఏ స్టేజ్కి వచ్చారంటే డబుల్ ఇన్కమ్,
నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మనందరికీ భవిష్యత్తులో మీరు టీచర్స్, సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి మీకుంది. మీరు చెప్పగలిగితే ప్రజలు కూడా విశ్వసిస్తారు. అది ఇప్పటి నుంచి ప్రారంభిస్తే భారతదేశ శక్తిని ఎవ్వరూ అడ్డుకోలేరు. ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక్క భారతదేశానికే ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే జాబితాలో తమ కులం పేరు లేదని కామారెడ్డి పెదకోటపల్లి మండలంలో మధురలంబాడ కుటుంబాలు సర్వేను బహిష్కరించాయి. జాబితాలో 240 కులాలు ఉంటే తమ కులం పేరును మధుర అని పేర్కొన్నారని వారు అంటున్నారు. తాము సర్వేలో పాల్గొనేది లేదని తేల్చి చెప్పారు. దీనితో దాదాపు 2000 కుటుంబాలకు సంబంధించిన సర్వే నిలిచిపోయింది. ఫోన్ ట్యాపింగ్ కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో తొలిసారి ఓ రాజకీయ నేత చిరుమూర్తి లంగయ్యకు నోటీసులు ఇచ్చారు. ప్రధాన నిందితుల వేటలో ఉన్న పోలీసులు ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేశారు. వీరితో ఫోన్ సంభాషణలు జరిపిన నాయకులను విచారణకు పిలిచేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో చిరుమూర్తి గతంలో మాట్లాడినట్లు గుర్తించి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మరో 20 హోటళ్లను ఏర్పాటు చేయాలని టాటా సంస్థలకు చెందిన ఇండియన్ హోటల్స్ భావిస్తోందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కొన్ని కీలక రంగాలపై టాటా సంస్థల ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖర్తో నిన్న జరిగిన సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో టాటా గ్రూప్ ఒక ముఖ్య వాటాదారునిగా కొనసాగుతుందన్నారు. భారత మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తొలిసారి మంత్లీ సిప్ ఇన్ఫ్లో అక్టోబర్లోని 5.25 వేల కోట్లుగా ఉంది. సెప్టెంబర్లో 5.24,509 కోట్ల మార్కును దాటేసింది. 2023 అక్టోబర్లో ఈ విలువ 16,928 కోట్లే. మొత్తంగా ఈక్విటీ స్కీముల్లోకి 41,886 కోట్ల ఇన్ఫ్లో వచ్చింది. ఇక రిటైల్ ఏయుఎం అక్టోబర్లో 39,18,611 కోట్లుగా ఉంది. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ 21,65,02,804 కోట్లు ఉండగా రిటైల్ మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ 17,23,52,296గా ఉంది. చూసారుగా విభాగం బిల్డింగ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.